టాలీవుడ్ హీరోయిన్ రేణుదేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా తన మల్టీ టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది రేణుదేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు తన పిల్లల ఆద్య, అఖిరానందన్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్ వారసులపై క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే, ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రేణుదేశాయ్ మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు బద్రి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత జానీ సినిమాతో పవన్ కళ్యాణ్ సరసాన్ని నటించింది. వీరి జంట రియల్ లైఫ్ లో కూడా దగ్గరైంది. ప్రేమతో మొదలైన బంధం చివరికి వివాహంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు, అఖిరానందన్, ఆద్య. కానీ కొంతకాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. విడాకుల తర్వాత రేణుదేశాయ్ సినిమాల నుంచి దూరమై కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వంటి విభిన్న రంగాల్లో మల్టీ టాలెంటెడ్ గా రాణిస్తుంది. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రేణుదేశాయ్ 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్ర నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయకపోయినా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అయితే తాను ఆధ్యాత్మికం దిశగా అడుగులు వేస్తానని, మరికొన్ని రోజుల్లో తాను సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్ పవన్ ఫ్యాన్స్ లోనే కాదు, సినీ ప్రేమికులను కూడా షాక్ గురి చేస్తున్నాయి. ఇటీవల రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల ఆద్య, అఖిర గురించి ఓపెన్ గా మాట్లాడింది. నేను పిల్లలపై ఎప్పుడు ఒత్తిడి చేయను, వారి నచ్చిన మార్గంలో ముందుకు సాగాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తాను, పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలని చెప్పింది. ఆమె మరో ఆసక్తికర విషయం చెబుతూ, పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెరగాలని ఇంటికి పియానో తెప్పించాను, మాస్టర్ ను కూడా పెట్టించుకున్నాను. నేను నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత వారిద్దరు కూడా ఆసక్తి చూపించి నేర్చుకోవడం మొదలు పెట్టారని తెలిపింది. అలా పిల్లల సంగీతాన్ని ఆసక్తికరంగా నేర్చుకున్నారని చెప్పింది. అఖిరానందన్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించకపోయినా ఇప్పటికే స్టార్ లెవెల్ క్రేజ్ సంపాదించేశాడు. ఫ్యాన్స్ ఇప్పటి నుంచి అఖిరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అఖిరా కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక తన ప్రతిభను చూపించాడు. షార్ట్ ఫిల్మ్స్ కి అఖిరానందన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కేవలం హాబీనే కాకుండా ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లా అఖిరా బాణీలు అందిస్తున్నారు. అఖిరాకు చిన్నప్పటి నుంచే పియానో, గిటార్ వంటి వాయిద్యాలు నేర్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో అఖిరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వొచ్చని చాలా మంది భావించారు. కానీ ఆశలు ఫలించలేదు. మరి తెరపై హీరోగా ఎప్పుడు కనిపించనున్నారో వేచి చూడాలి. ఆద్య సినిమాలోకి రాదు, ప్రజాసేవ దిశగా వెళ్తుంది. ఇంటర్వ్యూలో ముఖ్యంగా రేణుదేశాయ్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య భవిష్యత్తు గురించి ప్రశ్నించగా రేణుదేశాయ్ ఇలా సమాధానమిచ్చింది. ఆద్య సినిమాలోకి రాదు, నాకు గాని ఆమెకు గాని సినిమా మీద ఆసక్తి లేదు. ఆమె పబ్లిక్ సర్వీస్ వైపు వెళ్తుంది. చిన్న వయసులోనే ప్రజాసేవ, సమాజానికి ఉపయోగపడే పనులపై ఆసక్తి చూపుతుంది. ఆమె జాతకంలో కూడా ప్రజా సేవకురాలుగా ఎదుగుతుంది, పబ్లిక్ సర్వెంట్ అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ కావడంతో చర్చనీయంగా మారాయి. దీంతో నెటిజన్లు పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలు ఆద్యానా, జనసేవ ఫ్యూచర్ లీడర్ గా ఆద్య అవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేణుదేశాయ్ చెప్పిన ప్రజాసేవ అన్న మాటని అభిమానులు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న నేపథ్యంలో రేణుదేశాయ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు అభిమానులు ఆద్య తండ్రి దారిలోనే ప్రజాసేవ చేస్తే పవన్ కళ్యాణ్ వారసురాలు అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆద్య ప్రజాసేవ దిశగా వెళ్తుంది అన్న రేణుదేశాయ్ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఆద్య తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవలు అడుగు పెడుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.